అసలు చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్. టూ 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకుముందే నేను చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు గారి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం.
దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కూడా కలుపుకుంటూ రేపు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇందులోనే డిఎస్సి ప్రస్తావన కూడా జరిగిన నష్టాన్ని కూడా ప్రస్తావిస్తూ డిఎస్సి ప్లైకార్డులు కూడా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చేసిన సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలే కాక చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫోటోలతో ఇచ్చిన బాండ్లే కాక డిఎస్సిలో జరిగిన మోసాలను, అన్యాయాలను కూడా, దగాను కూడా, స్కాములను కూడా చూపిస్తూ ప్రజలకు సంఘీభావంగా దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, దగాపడ్డ నిరుద్యోగులు, యువతకు నెల 3,000 ఇస్తానన్నాడు సూపర్ 6, సూపర్ 7 హామీల్లో. నెల 3,000 కథ దేవుడు ఎరుగు. వాళ్ళకి రైట్ఫుల్గా రావాల్సిన ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా స్కాములు చేస్తూ అక్కడ కూడా దగా చేస్తూ ఉన్న పరిస్థితులను కూడా ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా గట్టిగా ర్యాలీలు, ప్రొటెస్ట్ కార్యక్రమాలు గట్టిగా చేయాలి అని చెప్పి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని చెప్పి పార్టీలో ఉన్న క్యాడర్కి అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. అదేనా ఎంక్వైరీ అన్నది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు వీళ్ళ మనుషులే, అధికారులు వీళ్ళ మనుషులే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి. న్యాయం, ధర్మం జరగాలి అని అంటే, ప్రివేలెంట్గా ఉండాలి అని అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ రావాలి. సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థ వస్తే అప్పుడు నీకు ఏదైనా న్యాయం, ధర్మం జరుగుతుందా? ఎస్ రాఘవేంద్ర, బేసికలీ కాక్రోచ్ పార్టీనా ఇంకొకట పక్కన పెడితే దుర్గా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ యంగ్స్టర్స్. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే what is the government doing? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. అంతే తప్పనిచ్చి ఎవ్రీబడి ఈస్ ఎ కాక్రోచ్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ది జస్టిస్, హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్.